ఈరోజు మంచిర్యాల పట్టణంలోని ఆండలమ్మ కాలనీ మా గౌరవనీయులు రామగుండం సిపి గారు అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశానుసారం మా మంచిర్యాల జోన్ డీసీపీ గారు ఎగ్గడి భాస్కర్ గారి నేతృత్వంలో ఈరోజు సిఐ గారు టౌన్ సిఐ గారు ప్రమోద్, నేను మరియు మా నస్పూర్ ఎస్ఐ, హాజీపూర్ ఎస్ఐ మరియు మా సిబ్బంది ఒక 40 మెంబర్స్ ఈ ఆండలమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇక్కడ ఈ ఏరియాలో ఒక 2 రౌడీ షీటర్లు, కొంతమంది ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు. తర్వాత అందరూ ఎక్కువ మంది ఇక్కడ రోజువారి కూలీ పని చేసుకుంటూ ఉంటారు. కొందరు పాపం ఆటో నడుపుకొని, కొందరు రాయి గొట్ట పోయి చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళతోటి మేము ఇంటరాక్ట్ అయ్యేది ఒకటే విషయము, మీ పని మీరు చేసుకొని జీవించండి. తర్వాత కొంతమంది లంపెన్ గ్యాంగులు కొంచెం గంజాయికి అలవాటు పడి మంచోళ్ళను కూడా చెడగొట్టడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడున్న స్థానిక ప్రజల సహకారంతో దాన్ని ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత ఇవాళ 29, 30, 31 అది కూడా చెప్పదలుచుకున్నాము. ఎవరైతే యూత్ 31 డిసెంబర్ ఫస్ట్ వస్తుంది అని అనుకొని ఆ రోజు డిసెంబర్ 31 రోజు ఇక ప్రపంచము ఇక రేపటికి లేదన్నట్టు మత్తు మందులకు సేవించి తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంటారు. సో అలాంటి వ్యవహారం చేసే వాళ్లకు చట్టబద్ధంగా శిక్షించడానికి అన్ని టీములు మా సిపి గారు సిద్ధం చేయడం జరిగింది. సో ప్రతి దగ్గర వెహికల్ చెకింగ్ ఉంటుంది. అంటే ఆ రాత్రి మొత్తం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాము. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ ఎవరన్నా పోయినట్టయితే యూత్, ఎస్పెషల్లీ యూత్, తప్పకుండా చట్ట ప్రకారము బండ్లు సీజ్ చేస్తాము, వాళ్ళని కోర్టుకు పంపిస్తాము. నేను మంచిర్యాల సబ్ డివిజన్లో ఉన్న ప్రతి తల్లిదండ్రికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒకటే ఒక విజ్ఞప్తి, దయచేసి 31 అని చెప్పి యంగ్ యూత్ ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో మీ మాట కూడా పెడచెవిన పెట్టి బయటకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్న తల్లిదండ్రులకు, ఆ రాత్రి మాత్రము ఏదైనా ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటే మీ ఇంట్లోనే మీతో ఉంచుకొని మీ దగ్గర మీ కొడుకుల్ని, కూతుర్లు అందరి సమక్షంలో మీరే ఆ సెలబ్రేషన్స్ చేసుకుంటే బాగుంటుంది. దయచేసి బయటకు వచ్చి త్రిబుల్ రైడింగ్, తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆ సైకిల్ మోటార్ యొక్క సైలెన్సర్ తీసేసి హారన్ కొట్టుకుంటూ పోతూ ఉంటారు, తర్వాత రేసింగ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళ మీద మాత్రం కఠినంగా శిక్షణ జరుగుతూ ఉంటుంది. దయచేసి ఆ రోజు ఏదైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కేసు కాకుండా కల్పబుల్ హోమిసైడ్ కేసు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఆ రోజు తాగి నడిపి వేరే వాళ్ళకు యాక్సిడెంట్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది కావాలి చేసినట్టు ఉంటుంది. కాబట్టి సో యూత్కు నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటే మీ ఇంట్లోనే కూర్చొని మీరు ఎంజాయ్ చేసుకోండి. ఆ కేక్ కటింగో ఏదో ఉన్నది. సో ప్రపంచం ఏదో అయిపోతలేదు. 31 తర్వాత ఫస్ట్ వస్తుంది, మళ్ళీ డిసెంబర్ 31 వస్తుంది. కానీ మీ ప్రాణాలు ముఖ్యము. మీ తల్లిదండ్రి కని పెంచినందుకు వాళ్లకు కడుపు కోత మిగిల్చొద్దనేది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫుతో అందరూ సహకరించాలని, మీరు కూడా సహకరిస్తే మాకు ల్యాండ్ ఆర్డర్ పీస్ఫుల్గా అయిపోతుందని, ఫస్ట్ రోజు కూడా బాగుంటుంది అనేది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.